అందరికీ హాయ్ అండి. వీడియో చేసి మనం చాలా రోజులైంది. సో జంట స్వరాల్లో మనము థర్డ్ వన్ వరకు, మూడవ జంట స్వరం వరకు నేర్చుకున్నాము. ఈరోజు నాలుగవ జంట స్వరం, స్వరం ఆకారం, సెకండ్ స్పీడ్, అలాగే థర్డ్ స్పీడ్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ శిరీష ఫ్రమ్ శ్రీ మ్యూజిక్ అకాడమీ. మొదటిగా సెకండ్ స్పీడ్ చూద్దాము. సెకండ్ స్పీడ్ అంటే బీట్కి 2 లెటర్స్ రావాలి. ఇది మీకు నోట్స్ కూడా ముందుగానే పెట్టాను. ఆ నోట్స్ అంతా మీరు చక్కగా రాసేసుకొని ఎదురుగా పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సెకండ్ స్పీడ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆకారం చూద్దాం. ఒక్క నిమిషం మెట్రోనం చేంజ్ చేసుకొని మెట్రోనం ఎప్పుడు కూడా మనకి 50లో ఉండగానే అన్ని స్పీడ్స్, సెకండ్ కానీ, ఫస్ట్ కానీ, థర్డ్ స్పీడ్ కానీ ఏదైనా 50లోనే మెట్రోనం టెంపో 50లో సెట్ చేసుకొని చేయాలి. ఓకే, ఆకారం చూద్దాం.
ఇది సెకండ్ స్పీడ్ స్వరం ఆకారం. అలాగే ఇప్పుడు థర్డ్ స్పీడ్ చేద్దాము. బీట్కి 4 లెటర్స్ వస్తే అది మనకి థర్డ్ స్పీడ్ అవుతుంది. మళ్ళీ స్వరంలోకి తీసుకొని ఓకే, ఇది థర్డ్ స్పీడ్ స్వరం. ఇప్పుడు ఇదే విధంగా మనము ఆకారం చేద్దాం. రైట్. ఓకే, సో ఇది ఈరోజు మనము 4th జంట స్వరము సెకండ్ స్పీడ్ స్వరం ఆకారం చేసాము. అలాగే థర్డ్ స్పీడ్ స్వరం ఆకారం చేసాం. ఓకే, ఇదే విధంగా చక్కగా మీకు ఫస్ట్ నోట్స్ ఉంది. ఆ నోట్స్ మీరు చక్కగా నోట్స్ రాసేసుకొని ఎదురుగా పెట్టుకొని చక్కగా పాడుతూ ప్లే చేయండి. స్టార్టింగ్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫింగర్స్ దగ్గర కానీ లేదంటే మనము స్వరాలు పాడే దగ్గర కొంచెం తడబాటు అనేది వస్తుంది. కొంచెం దాన్ని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే అది మనం ఓవర్కమ్ చేసి చక్కగా వచ్చే వరకు చేసుకుంటే అది మనకి చేయగా ఈజీ అనేది అవుతుంది. కాబట్టి జంట స్వరాలు మనము ఇది 4వ జంట స్వరం చేసాము. ఇంకా మనకి ఇంకా 4 జంట స్వరాలు ఉన్నాయి. మొత్తం 8 జంట స్వరాల్లో ఇది 4వది. సో చక్కగా ప్రాక్టీస్ చేసేసేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా కీబోర్డ్ అనేది నేర్చుకోగలుగుతారు. అలాగే ఫింగరింగ్ అనేది ఫాస్ట్గా ప్లే చేయడం అనేది వస్తుంది. ఓకే, సో ఈరోజు క్లాస్ అయితే ఇదండి. మీరు చక్కగా వీడియో చూసి చక్కగా నేర్చుకుంటున్నారు. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఆల్.